వార్తలను సమర్పిస్తున్నారు. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భక్త సంద్రమైన జంగారెడ్డిగూడెంలో బగలాముఖి అమ్మవారి పీఠం పౌర్ణమి సందర్భంగా విశేష పూజలు. ప్రభుత్వ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్. టి నరసాపురం, కృష్ణాపురంలో పర్యటించిన పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు. ప్రమాణ స్వీకారం చేసిన జంగారెడ్డిగూడెం మానవ స్వచ్ఛంద సేవా సంస్థ కార్యవర్గం చైర్మన్ గా అయినాల రమణమూర్తి నియామకం. అగాపే ఆధ్వర్యంలో విభిన్న ప్రతిభావంతుడికి 20,000 రూపాయల వీల్ చైర్ ను అందజేసిన ఆసిబాబు. మంగళగిరి కొల్లనకుంట వెంకటేశ్వర స్వామి ఆలయంలో అనంత శేష స్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఆలయ అర్చక బృందం పూర్ణ కుంభంతో సీఎం కు ఘన స్వాగతం పలికారు. పూర్ణాహుతి పూజలు చేశారు. ఆలయ పండిత పురోహితులు శాస్త్రోక్తంగా శేష స్థాపన పూజలు జరిపారు. మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు కూటమి నాయకులు, కార్యకర్తలు భారీ స్థాయిలో పాల్గొన్నారు. అర్చన అనంతరం ఆశీర్వచనం అందుకొని ఈ యజ్ఞ వేదిక దగ్గరకు వస్తారు. హరే కృష్ణ నామాన్ని ప్రతిధ్వనింపచేస్తున్న ఇస్కాన్ మనందరికీ తెలుసు, ఈ ఆధునిక ప్రపంచంలో అన్ని దేశాలకు అంతర్జాతీయ స్థాయిలో మార్గదర్శనం చేస్తున్న ఐక్యరాజ్య సమితి యుఎన్ఓ ఎంత విస్తారంగా ఉందో, ఎన్ని అసంఖ్యాక దేశాలకు మార్గదర్శనం చేస్తోందో, అన్ని దేశాల్లో కూడా ఇస్కాన్ తన భక్తి కాంతుల్ని పంచుతున్నది. యుఎన్ఓ అనేది ఒక ప్రపంచ స్థాయి ప్రభుత్వ సంస్థ అయితే, మరి ఒక స్వచ్ఛంద సంస్థగా, ఆధ్యాత్మిక సంస్థగా, ఆలయ సంస్థగా భక్తి ప్రపత్తుల్ని, సంస్కారాన్ని, సహృదయాన్ని ప్రపంచానికి పంచేందుకు ఇప్పటికీ 400 కోట్ల భోజనాల్ని సమర్పించింది. 400 crores. ఈ అక్షయపాత్ర ఫౌండేషన్ కి శ్రీల ప్రభుపాద వారు ఒక మాట చెప్పారు. వారు కలకత్తాలో ఉన్నప్పుడు ఒక దగ్గర అందరూ తిని, అంటే బాగా తిన్నాక మిగిలిన ఆహార పదార్థాలని పేద పిల్లలు వచ్చి వాటిని తీసుకుంటున్న దృశ్యాన్ని చూసి శ్రీల ప్రభుపాద వారి హృదయం కరిగిపోయింది. ప్రపంచంలో ఏ పిల్లవాడు కూడా ఆకలితో ఉండకూడదు అని ఆ రోజు ప్రతిజ్ఞ చేసుకుని అక్షయపాత్ర ఫౌండేషన్ కు అది స్ఫూర్తిగా నిలిచింది. అక్షయపాత్ర ఫౌండేషన్ చైర్మన్ బృందం గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, గౌరవనీయులైన ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ గారు. నేను ఎప్పుడు వెంకటేశ్వర స్వామి మా ఇంటి కులదైవం. మా ఇంట్లో నుంచి నేరుగా చూస్తే మంగాపురం సైడ్ గోపురం అక్కడంతా కూడా 3 నామాలు కనబడుస్తూనే ఉంటాయి. ఇంట్లో నుంచి పైన ఎక్కి చూస్తే తిరుమలలో ఉండే 3 నామాలు ఇంటి దగ్గర నుంచి చూసే అవకాశం వస్తుంది. నేను నమ్మిన దేవుడు, నమ్ముతున్న దేవుడు, నేను ప్రార్థించే దేవుడు వెంకటేశ్వర స్వామి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ప్రతిరోజు ఒక 2 నిమిషాలే నేను ఒకటే కోరుకుంటాను, దండం పెట్టుకుని 1 నిమిషం ప్రార్థన చేసి. ఇప్పుడు ఒకసారి చూస్తే నాకు ప్రాణ భిక్ష పెట్టింది కూడా వెంకటేశ్వర స్వామి. అదొక మిస్టరీ కూడా. 2003లో నా మీద 23 క్లేమోర్ మైన్స్ ని బ్లాస్ట్ చేస్తే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి నాకు ప్రాణ భిక్ష పెట్టాడు. ఏదో చెయ్యాలని ఆ రోజు నన్ను కాపాడాడు. అలాంటి వెంకటేశ్వర స్వామిని నేను ప్రార్థించేది, నాకు శక్తి, సామర్థ్యాన్ని, తెలివితేటలు ఇవ్వండి. ప్రపంచంలోనే తెలుగు జాతి నెంబర్ 1 జాతిగా ఉండడానికి ఆశీర్వదించండి. ప్రపంచంలోని ఇండియన్స్ అందరూ కూడా గ్లోబల్ సర్వీసెస్ అంటే ప్రపంచంలో ఉండే ప్రజలకు సేవలు అందించే అవకాశాన్ని కల్పించండి. ఈ దేశంలో పేదరికం లేని సమాజం. అందుకే ఇటీవల నేను మాట్లాడుతున్నా జీరో పావర్టీ మనందరి బాధ్యత. సమాజం మనకి ఇవన్నీ ఇచ్చింది. ఈ రోజు నేను ఒక ముఖ్యమంత్రిగా ఉన్నా, రమణ గారు ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అయినా, లేకపోతే వేదిక పైన ఉండే పెద్దలు కొంతమంది మంత్రులైనా, ఇక్కడికి ఉండేవాళ్లు వివిధ రంగాల్లో బ్రహ్మాండంగా రాణిస్తున్నా, ఇది మనకు సమాజమే ఈ అవకాశం ఇచ్చింది. అలాంటి సమాజంలో పేదరికాన్ని, అందుకే నేను ఒక స్లోగన్ తీసుకున్నా, జీరో పావర్టీ నేషన్, జీరో పావర్టీ స్టేట్, జీరో పావర్టీ విలేజ్. మనందరి బాధ్యత కావాలి. సంపద కొంతమందికి పరిమితమై పేదవాళ్లు పేదరికంలో మగ్గుతా ఉంటే అది మంచిది కాదు. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది.
జంగారెడ్డిగూడెం మండలం మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ 2024-2025 సంవత్సరానికి సంబంధించి నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం చేశారు. గురువాయిగూడెంలో మానవతా కళ్యాణ మండపం నందు శనివారం ప్రమాణ స్వీకార మహోత్సవం చేపట్టారు. రీజనల్ కోఆర్డినేటర్ త్రిపుర నూతన కార్యవర్గం చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో మండల చైర్మన్ ఆకుల ధర్మరాజు, సీనియర్ సభ్యులు దలి పెదవీర్రాజు, మాజీ జిల్లా ఈసీ మెంబర్ ఎలికే తాతారావు, మాజీ అధ్యక్షులు దల్లి కేదారేశ్వర రెడ్డి, మాజీ అధ్యక్షులు కొండ్రెడ్డి సోమరాజు, మాజీ ఈసీ సభ్యులు లంకా రఘురాం, గంధం గోపాలకృష్ణ, పివి కృష్ణమూర్తి, మానవతా సభ్యులు తదితరులు పాల్గొన్నారు. నూతన కార్యవర్గం గౌరవ చైర్మన్ ఆకుల ధర్మరాజు, అధ్యక్షులు అయినాల రమణమూర్తి, ఉపాధ్యక్షులు అల్లూరి రామకృష్ణ, ప్రధాన కార్యదర్శి మహంకాళి రంగాప్రసాద్, కోశాధికారి ఇమ్మంది మాధవరావు, సహాయ కార్యదర్శి పలి వెంకటరెడ్డి, పర్యావరణానికి దల్లి రామాంజనేరెడ్డి, విద్యకు పెనుమర్తి సురేష్ బాబు, ఎమర్జెన్సీకి మొగల్నీడి వెంకటేశ్వరరావు, అవేర్నెస్ భరద్వాజ రామకృష్ణ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ప్రమాణ స్వీకార ప్రతిజ్ఞ జాతి కుల మత ప్రాంతీయ భేదములు లేకుండా మేము అందరము కలిసి ఒకే కుటుంబముగా మానవతా సంస్థ అభివృద్ధికై కృషి చేస్తామని ఆపదలో ఉన్న అపాధ్యులకు మా వంతు సహకారం అందించి వారి జీవితాలలో వెలుగు నింపడానికి కృషి చేస్తామని సంస్థ ఆర్థిక లావాదేవీలలో పూర్తి పారదర్శకత పాటిస్తామని ఈ సభకు వాగ్దానం చేస్తున్నాం. మానవతా నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. 2024-2025 సంవత్సరాలకు గాను మా టీము ఏదైతే ఉన్నామో సెక్రటరీ ప్రెసిడెంట్ అయినా వెంకటరామూర్తి అనబడే నేను, ఉపాధ్యక్షుడిగా అల్లూరి రామకృష్ణ గారు, అలాగే సెక్రటరీగా మహంకాళి రంగప్రసాద్ గారు, సహాయ కార్యదర్శిగా పల్లి వెంకటరెడ్డి గారు, కోశాధికారిగా మాధవరావు గారు, అలాగే ఈసీ పర్యావరణానికి దల్లి రామాంజనేరెడ్డి గారు, అలాగే ఈసీ ఎమర్జెన్సీగా మొగల్నీడి శ్యామ్ గారు, ఈసీ ఎడ్యుకేషన్ సంబంధించి తిరుమతి సురేష్ బాబు గారు, అలాగే ఈసీ అవేర్నెస్ కి శ్రీ భరద్వాజ రామకృష్ణ గారు, అలాగే మా గౌరవ చైర్మన్ గారు ఆకుల ధర్మరాజు గారు, అలాగే మా రీజనల్ చైర్మన్ త్రిపుర రమేష్ గారు ఆధ్వర్యంలో, అలాగే మా పూర్వ అధ్యక్షులు, అలాగే పూర్వ సభ్యులు, మానవతా కమిటీ సభ్యులు అందరితో కలిపి ప్రమాణం చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో మానవతాన్ని శాంతిరథాలు, ఫ్రీజర్ బాక్సులు, ఎడ్యుకేషన్ మీద ప్రధానంగా దృష్టి సారించాలనేది మా ప్రధాన ఉద్దేశం. ఫ్రీజర్ బాక్స్ అడిగినోడు లేదనకుండా చేసే ఉద్దేశంగా రాబోయే రోజుల్లో ఫ్రీజర్ బాక్స్ అడిగితే లేదు రిపేర్ అని చెప్పకుండా ఉండే విధంగా మా వంతు ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా మానవతలో చేరాలనుకున్న సభ్యులు ఎవరైనా సరే మానవతా సేవలు నచ్చి సభ్యులుగా చేరవలసిందిగా జంగారెడ్డి గ్రామ ప్రజలకు, జంగారెడ్డి చుట్టుపక్కల ప్రజలందరూ కూడా చేస్తాం. ఎందుకంటే పారదర్శకంగాను మీరు ఇచ్చిన డబ్బులకి న్యాయం జరుగుతుంది. సభ్యులుగా చేరాల్సిందిగా కూడా కోరుతున్నాం. అంతేకాకుండా ఎవరైనా దాత ముందుకు వచ్చి వాళ్ళు ఏదైనా ప్రోగ్రామ్ చేయాలనుకుంటే మానవతా సహాయ సహకారం ఇప్పుడు అందిస్తుంది. అలాగే ప్రోగ్రామ్ చేయడానికి కూడా మానవత సిద్ధంగా ఉందని తెలియజేస్తుంది. థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం ఇచ్చిన మా సభ్యులందరికీ కూడా వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, అలాగే మా పెద్దలందరూ కూడా గౌరవిస్తూ ముందుకు వెళ్తానని తెలియజేస్తూ నమస్కారం ఇస్తున్నాం. జంగారెడ్డిగూడెంలో రైసులకుంట నందు బగలాముఖి అమ్మవారి పీఠం నందు శుక్రవారం సందర్భంగా విశేష పూజలు చేశారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భారీ స్థాయిలో అన్నదానం చేశారు. బగలాముఖి అమ్మవారి ఉపాసకులు స్వామీజీ ప్రత్యేక పూజాది కైంకర్యాలు జరిపారు. రాష్ట్రంలో జ్యోతి వెలుగులోనే బగలాముఖి అమ్మవారి దర్శనం చేసుకునే ఏకైక పీఠంగా రైసులకుంట ప్రసిద్ధి చెందిందని భక్తులు తెలిపారు. దర్భగూడెం తదితర ఆధ్యాత్మిక సంఘాలకు చెందిన ప్రతినిధులు అమ్మవారి పీఠంలో భక్తి గీతాలను ఆలపించారు. భారీ స్థాయిలో అన్నదానం చేశారు. రాష్ట్ర నలుమూలల నుంచి అమ్మవారి దర్శనానికి భక్తులు తరలి వస్తున్నారు. రాత్రి సమయంలో మాత్రమే బగలాముఖి అమ్మవారికి పూజలు, హోమాలు చేస్తుంటారని మీడియాతో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు మారడాని ప్రకీర్ నాయుడు, పొన్నాడ రామ్ గోపాల్, అద్దాల పెద్దిరాజు, ప్రసాద్ రెడ్డి, రంగయ్య, మాధవి, కుమారి పాల్గొన్నారు. రాజమండ్రికి చెందిన సిద్ధాంతి చిన్న, సరోజ దంపతులు, వారి కుటుంబ సభ్యులు అన్నదానం చేశారు. రాబోయే పౌర్ణమి పురస్కరించుకుని బగలాముఖి అమ్మవారి పీఠంలో విశేష హోమాది కైంకర్యాలు జరుపుతున్నట్లు తెలిపారు. ఈ పూజాది కార్యక్రమంలో భక్తులు పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు. ప్రియ భగవద్బంధువులందరికీ
ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బగళాముఖి అమ్మవారి శక్తిపీఠం నందు రేసుల గుట్టపైన వేసినటువంటి బగళాముఖి అమ్మవారి శక్తిపీఠం నందు ఈరోజు ప్రత్యేకంగా రాజమండ్రి నుంచి వారి దంపతులు దాంతి సోమాచార్య గారు ధర్మపత్ని కుమారి గారు వారి ఇరువురు మొత్తం కుటుంబ సభ్యుల సమేతంగా అలాగే వారి బంధువుల సమేతంగా వారి అమ్మవారి అనుగ్రహంతో రాజమండ్రి చేసి ఈ రోజు అమ్మవారికి పూజ కయంకులు నిర్వహించుకుని ఒక అన్నదానాన్ని కూడా ఏర్పాటు చేశారు. శీఘ్రమే ప్రాప్తిరస్తు బగళాముఖి. వారు ఏ కోరిక మేమైతే ఇక్కడికి వచ్చి ఇచ్చేసి అమ్మవారిని పూజించి తరించి ఒక 10 మందికి 100 మందికి లేదా 200 మందికి లేదా 300 మందికి అన్న సమారాధన ఏర్పాటు చేశారు కనుక వారికి అమ్మవారు బగళాముఖి అమ్మవారు ధనలక్ష్మి గాను ధాన్యలక్ష్మి గాను ధరిలక్ష్మి గాను సంతాన లక్ష్మి గాను సౌభాగ్యలక్ష్మి గాను అలాగే వారికి ఉన్నటువంటి వీతి బాధలను కూడా అమ్మవారు బగళాముఖి అమ్మవారు కాచి కాపాడి వారిని ఎల్లవేళలా అమ్మవారు చక్కగా మంచి అభివృద్ధిలోకి తీసుకొచ్చి వారు ఏ కోరిక మీద వచ్చి ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారో ఆ కోరికని శీఘ్రమే ప్రాప్తిరస్తు బగళాముఖి. అటువంటి ఈ రోజున కూడా మరి భక్తులు మా కమిటీ వారు అలాగే భజన మండల వారు అలాగే ఈ గ్రామస్తులు పేరంపేట గ్రామస్తులు అలాగే ఈ చుట్టుపక్కల ఉన్న కాలనీవాసులు అలాగే మా కమిటీ వారు కూడా అందరూ కూడా చక్కగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అలాగే ప్రతి ఒక్కరు కూడా బాగా అమ్మవారు ఎవరినైతే ఇక్కడ తీసుకొచ్చి కార్యక్రమం చేసుకుంటుందో అమ్మవారి నిర్ణయం ఇది మేము పిలిచేది కాదు. వారి స్వయంగా వచ్చి స్వామి మేము అమ్మవారు సన్నిధానంలో ఈ కార్యక్రమం చేసుకుందాం అనుకుంటున్నాము. ఈ కార్యక్రమం మాకు ఈ ప్రాబ్లంగా ఉంది, అమ్మవారు చెప్పండి, అమ్మవారు చెప్తే అమ్మవారి అనుగ్రహమే మాకు అమ్మవారి అనుగ్రహం కావాలని వారికి ఇచ్చేసి వారి వచ్చి అమ్మవారి సన్నిధిలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. మరి వచ్చే వారం కూడా తదుపరి ఇదే బృందంతో ఇదే అన్నదానంలో మనం ఒకసారి అందరం కలుసుకుని శీఘ్రమే ప్రాప్తిరస్తు అందరూ కూడా క్షేమము స్థైర్యము ధైర్యము అభయము ఆయురారోగ్యం ఐశ్వర్యం ఇచ్చి సర్వే జనా సుఖినో భవంతు సమస్త లోకానా సుఖినో భవంతు సమస్త పరిపాలక సుఖినో భవంతు సమస్త వ్యవసాయక పరిపాలక సుఖినో భవంతు సమస్త వర్షపాతక సుఖినో భవంతు సమస్త విద్యానా సుఖినో భవంతు సమస్త ఆరోగ్య సుఖినో భవంతు యావదాస్తు యాదేవి సర్వభూతే శ్రీమన్ మహాదేవి బగళాముఖి వారు మిమ్మల్ని అందరూ కూడా కాసు కాపాడి మరీ కోరిపాదిస్తున్నాం. టీనర్సాపురం మండలం కృష్ణాపురం మెట్ట అల్లూరి సీతారామరాజు కాలనీని పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు సందర్శించారు. గ్రామస్తుల నుంచి వినతులు స్వీకరించారు. ముఖ్యంగా తాగునీరు విద్యుత్ సదుపాయాన్ని కల్పించడానికి చర్యలు చేపట్టారు. ఎమ్మెల్యే బాలరాజు సొంత ఖర్చులతో చేతి పంపు సోలార్ లైట్ నిర్మించడానికి ముందుకు వచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల ప్రెసిడెంట్ అడప నాగరాజు, మండల అధికారులు, సిపిఎం నాయకులు తెల్లం దుర్గారావు, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కృష్ణమ్మ ఒడికి గోదావరి జలాలు తరలిస్తున్నారు. ఎగువ ప్రాంతంలోనూ పశ్చిమ ఏజెన్సీ ప్రాంతంలోనూ వర్షాలు కురవడంతో గోదావరి పొంగి పొర్లుతోంది. దీంతో పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుంచి కృష్ణా నదికి గోదావరి జలాలు వెళ్లడానికి అధికారులు చర్యలు చేపట్టారు. మంత్రి స్వయంగా గోదావరి నీటిని విడుదల చేశారు. కృష్ణమ్మ ఒడికి ఉరుకులు పరుగులతో గోదావరి పొంగి ప్రవహిస్తోంది. దీంతో ఆయకట్టు రైతాంగం హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రైతాంగం సాగుపై దృష్టి పెట్టారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకం వద్ద పైప్ లైన్స్ తో దిగువ పొంగి పొర్లుతున్న గోదావరి దృశ్యాలు కంటికి ఇంపుగా దర్శనమిస్తున్నాయి. ఈ అందాలు చూడటానికి పర్యాటకులు తరలి వస్తున్నారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకం వద్ద పైప్ లైన్స్ వద్ద అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. సముద్రంలోకి గోదావరి నీరు వృధా కాకుండా ఈ విధంగా కాలువ ద్వారా కృష్ణా నదికి తరలించడంతో రాయలసీమ సైతం సస్యశ్యామలమవుతుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో అనకాపల్లిలో దారుణమైన ఘటన వెలుగు చూసింది. ఓ డాన్సర్ నృత్య ప్రదర్శన చేస్తూ కోడిపెట్ట తలను కొరికివేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారడంతో పీపుల్ ఫర్ ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ యానిమల్స్ ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. నృత్య ప్రదర్శనలో జనసందోహం ముందు ఒక వ్యక్తి ఉద్దేశ్యపూర్వకంగా కోడి తలను తన పళ్లతో కొరికి చంపాడని ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటూ పోలీసు అధికారులను పెటా ఇండియా సంప్రదించింది. ప్రేక్షకుల్లో పిల్లలు కూడా ఉన్నారని, వినోదం పేరిట ఈ వీడియోను సోషల్ మీడియాలో కూడా షేర్ చేశారని పేర్కొన్నారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీసీ జంతువుల పట్ల క్రూరత్వం నిరోధక చట్టం 1960లోని సంబంధిత సెక్షన్ కింద డాన్సర్స్ తో పాటు నిర్వాహకులపై కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
జంగారెడ్డిగూడెం పట్టణ సూరపరాజు కాలనీలో విభిన్న ప్రతిభావంతుడికి విలువైన వీల్ చైర్ ను విరాళంగా అందజేశారు. రాష్ట్ర విభిన్న ప్రతిభావంతుల అవార్డు గ్రహీత, సమాజ సేవకులు, అగాపే స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకులు ఆసిబాబు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. అగాపే స్థాపించి విభిన్న ప్రతిభావంతుల సేవలో తరిస్తున్న బిరుదుగడ్డ ఆసిబాబు చేస్తున్న సేవలపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. తాడేపల్లిగూడెంకు చెందిన 42 సంవత్సరాల బత్తిన శ్రీను అనే విభిన్న ప్రతిభావంతుడికి 20,000 రూపాయల విలువైన వీల్ చైర్ ను ఆసిబాబు వ్యక్తిగత వితరణతో అందజేశారు. అగాపే సంస్థ ద్వారా వైకల్య బాధితులకు చేస్తున్న సేవలు వారిలో ధైర్యంతో భరోసానిస్తున్నాయని డివైఎఫ్ఐ పట్టణ కార్యదర్శి మాబూ సుబాని అన్నారు. ఈ కార్యక్రమంలో డాంగనగర్ అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు లక్ష్మణరావు, కార్యదర్శి బాజీ పఠాన్, కొప్పాక రాజు, శ్రీను పాల్గొన్నారు. సభకు హాజరైన పెద్దలందరికీ నమస్కారం అండి. ఈరోజు జంగారెడ్డిగూడెం సూరపరాజు కాలనీలోని అగాపే ప్రాంగణంలో జరుగుతున్నటువంటి విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ కార్యక్రమంలో ఈ రోజున ఒక శారీరక దివ్యాంగునికి వీల్ చైర్ని ఉచితంగా అందించడం జరుగుతోంది. బత్తిన శ్రీను అనేటువంటి 42 సంవత్సరాల ఈ వ్యక్తి వైకల్యంతో బాధపడుతూ ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళినా కానీ వీటి మీద మోసుకెళ్ళవలసి వస్తుంది, చాలా ఇబ్బంది పడుతున్నామని చెప్పేసి వీళ్ళ బావగారు అయినటువంటి అప్పారావు గారు నాకు చెప్పి చాలా బాధపడ్డారు. సరే అయితే మీరు బాధపడే అవసరం లేదండి, నా దగ్గర వీల్ చైర్ ఉంది, నేను ఇస్తాను. మీ శ్రీను లాంటి విభిన్న ప్రతిభావంతులకి మేము చాలామందికి వీల్ చైర్ గతంలో ఇచ్చాము, ఇది తప్పనిసరిగా ఇస్తామని చెప్పాము. అయితే ఇది వర్షాకాలం, మేము ఏ రోజు పెట్టినా కార్యక్రమం సెలవు రోజు ఆదివారం నాడు ఈ పంపిణీ కార్యక్రమం అనేది చేపట్టడం జరుగుతుంది. గత 3 ఆదివారాల నుంచి వాయిదా పడిపోతూనే ఉంది. ఇప్పుడు ఆదివారం తలపెట్టినా కానీ ఆ రోజు విపరీతమైన వర్షం, తుఫాను, ఈ కారణంగా ఈయనకి ఈ వీల్ చైర్ ఇవ్వడం అనేది వాయిదా పడుతూ వచ్చిందనమాట. పెద్ద తాడేపల్లిగూడెం మండలం పెద్ద తాడేపల్లి గ్రామం నుంచి వచ్చిన శ్రీన్ అనేటువంటి యువకుడు, దివ్యాంగ యువకుడు వీల్ చైర్ తీసుకోవడానికి వచ్చారనమాట. ఈ రోజున మరి ఈ విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ కార్యక్రమంలో ఈ వీల్ చైర్ నుంచి ఉచితంగా అందించడం జరుగుతోంది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అంబేద్కర్ యువజన సేవా సంఘం బాజీ గారికి, కొప్పాక రాజు గారికి, లక్ష్మణరావు గారికి మా హృదయపూర్వక వందనాలు. తర్వాత సిఐటియు డివైఎఫ్ఐ మండల సెక్రటరీ గారు అయినటువంటి సుబానీ గారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. సుబానీ గారు గత అనేక సంక్షేమ కార్యక్రమాల్లో మాతో పాటు ఉండి మా కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తూ వస్తూ ఉన్నారు. వారికి సందర్భంగా మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తాం. పేరు షేక్ మాబూ సుబాని, జంగారెడ్డిగూడెం డివైఎఫ్ఐ టౌన్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. ఆసిబాబు గారు ఆగాపే స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకులు ఆసిబాబు గారు గత 6-7 సంవత్సరాల నుంచి వారికి మాకు మధ్యలో ఇరిగేషన్ కొనసాగుతుంది. ఏ కార్యక్రమం జరిపినా, ఆయన సంక్షేమ కార్యక్రమం ఏది జరిపినా కానీ మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఇచ్చి ఎంతో కాలం నుంచి ఆయనతో పాటు దివ్యాంగులు చాలా మందికి తినికిడి యంత్రాలు కానీ, వీల్ చైర్స్ కానీ, పనిముట్లు ఇవన్నీ ఇచ్చే వాటిల్లో మమ్మల్ని ఎప్పుడు సహాయం కోరి మమ్మల్ని పిలవడం మాకు చాలా సంతోషకరంగా ఉంది. అయితే ఈ రోజున ఎంత వర్షంలో కూడా ఆయన సేవా కార్యక్రమాలు ఆపకుండా తాడేపల్లిగూడెం మండలం పెద్ద తాడేపల్లి నుంచి శ్రీను గారు ఇక్కడికి ఆటోలో చేరుకొని ఆయనకి ఈ రోజున ఈ వీల్ చైర్ అందించడం జరిగింది. ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇంకా ఆసిబాబు గారు చాలా చేసి మమ్మల్ని కూడా కలుపుకుంటా ఉమ్మడిగా ఈ కార్యక్రమాలు చేస్తుంటే మాకు చాలా సంతోషంగా ఉంది. నా పేరు లక్ష్మణరావు, గాంధీనగర్ అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు ఉంది. అలాగే మన అగాపే సంస్థ ఆసిబాబు గారు త్వరలో 6 ఆహ్వానించారండి. వికలాంగుల సంక్షేమ కార్యక్రమంలో వీల్ చైర్ శ్రీను గారు తాడేపల్లి కూడా మనం పెద్ద తాడేపల్లి శ్రీను గారికి ఇవ్వాలని ఆయన కోరుతూ మమ్మల్ని డివైఎఫ్ఐ తరఫున మన ఆసిబాబు గారు ఆహ్వానించారు. మమ్మల్ని డివైఎఫ్ఐ తరఫున సుబాని గారిని ఆహ్వానించి మా ఆధ్వర్యంలో వీల్ చైర్ శ్రీను గారికి డొనేషన్గా ఇస్తూ మాకు ఎంతో ఆనందంగా, సంతోషంగా కలిగిందండి. జంగారెడ్డిగూడెంలో 4వ వార్డు ఇందిరానగర్ కాలనీ నందు భవిత సెంటర్ నందు విభిన్న ప్రతిభావంతుల పిల్లలు తల్లిదండ్రులకు ప్రోత్సాహక అవగాహన సదస్సును నిర్వహించారు. టీచర్ రజనీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అధికారులు, నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అవగాహన సదస్సులో భాగంగా 4వ వార్డు కౌన్సిలర్ వల్వల తాతాజీ, 5వ వార్డు కౌన్సిలర్ కరుటూరి రమాదేవి, 10వ వార్డు కౌన్సిలర్ తెలగరపు జ్యోతి, 1వ ఎంఈఓ రాముడు, 2వ ఎంఈఓ రాములు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా వక్తలు పాల్గొన్నారు. అర్థమైందా? దయచేసి మీకు ఓటుకున్నా లేకపోయినా ఎవరో ఒక మనిషి అన్నా పట్టుకొని మేము ఆల్రెడీ ఒక వెహికల్ కోసం చూస్తున్నాం,
మా వరకు మేము ప్రయత్నం చేస్తాము. ప్రభుత్వ పరంగా ఇప్పుడు వచ్చింది మన ప్రభుత్వం, కంపల్సరీ ప్రభుత్వ పరంగా దీనికి ఒక వేడుకలు కావాలని అడుగుతున్నాము. మేడం గారు చెప్పారు ఈ స్కూల్ని ఇక్కడ మార్చొద్దని. నాకు నా వార్డులో ఉన్న స్కూల్ని పంపించడం ఇష్టం లేదు, కానీ అక్కడున్న పరిస్థితి బట్టి ఎంఈఓ గారితో మాట్లాడాను, మేడం గారిని కాన్ఫరెన్స్లో తీసుకుని మాట్లాడాను. నా వరకు నా ప్రయత్నం ఎలాంటి ఇది లేకుండా నేను చేసి పెడతాను. కంపల్సరీ ఇక్కడ అన్ని అకామిడేషన్ అన్ని వసతులు ఉన్నాయి కాబట్టి మనకి ముఖ్యంగా తల్లిదండ్రులు మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను, ఇక్కడికి రావటం వల్ల ఏంటంటే పిల్లల్లో కూడా కొంచెం మానసిక ఉత్తేజం వస్తుంది. ఇంటికాడ ఉండి అలా మగ్గి పెట్టే కన్నా మీరు చూడడం చేయలేదు కాదు, ఏ ఫోన్ ఇచ్చేస్తారు, ఏ టీవీ పెట్టేస్తారు, అది కాదు ముఖ్యం. ఒక పక్క ఒకళ్ళ అలా పరిచయం ఉండటం వల్ల ఏంటంటే ఆలోచనలో తెలియని ఒక చైతన్యం ఏర్పడుతుందమ్మా. దయచేసి నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా, కంపల్సరిగా ఈ స్కూల్ని మీరు అందరూ ఉపయోగించు. మీకు ఎంత ఇబ్బంది అయినా ఎవరో ఒకరిని రిక్వెస్ట్ చేసుకుని లేదా ఒక అందరూ ఇప్పుడు లక్కవరం మనుషులు వచ్చారు. అలాగే మీరు అందరి మీద ఒక మాట్లాడుతున్న వారానికి 3 రోజులు మాట్లాడుతుంది. ఎందుకంటే మన పిల్లల కోసం ప్రభుత్వం ఇంత స్కూలు ఇంత ఎక్విప్మెంట్ పెట్టి మనం చేసింది కాబట్టి ప్రతి ఒక్కరు వినియోగించుకుంటారని మరొకసారి మీతో నేను పర్సనల్గా మీ అందరి నెంబర్లు తీసుకుంటాను. మేడం గారి నెంబర్లు పెట్టమా మరొకసారి నేను మాట్లాడతాను. ఈ రోజు మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడటానికి మా 5వ వార్డు కౌన్సిలర్ అయిన రమాదేవి మేడం గారు, ఆవిడ మన సూర్య ప్రిన్సిపల్ గారు వాళ్ళ మిసెస్ గారు, అందులో ఆవిడ మేడం గారు కూడా ప్రిన్సిపల్ గారు, సూర్య కాలేజ్ ప్రిన్సిపల్ గారు, ఆవిడ కూడా మీకు ఆ విషయం అర్థమయ్యేలా చెప్తారు. అలా పెద్దల మాట వినవలసిందిగా కోరుతున్నాను. పిల్లలందరికీ అభినందనలు. అంటే ఒక మార్పు కోరే ఇచ్చారని ఆశిస్తుంది. యాక్చువల్గా ఇంట్లో ఉంటే మీరు ఎలాగో వాళ్ళ కోసం కేర్ తీసుకోవడానికి డే అంతా సరిపోతుంది. అలా కాకుండా మీరు వీళ్ళకి తీసుకొచ్చారనుకోండి, ఒకరితో ఒక రిలేషన్ పరకంగా టీచర్స్ ఎంతో మంది చెప్తారు, ఆడుకోవడంగా మీ ఇంటి జైలు నుంచి బయట ప్రపంచంలో వచ్చిన పిల్లలు ఫీల్ అవుతారు. అది మీకు చెప్పలేకపోవచ్చు, కానీ ఈవెన్ నాకే నా ఇంటి నుంచి బయటకు వస్తే నాకు ఒక ప్రపంచంలోకి వచ్చినట్టు ఉంటుంది, ఒక జైలు నుంచి వచ్చినట్టు. అంటే నేనే ఇలా ఫీల్ అవుతున్నాను. మీరు కూడా చూడండి. అలాగే పిల్లలు కూడా బయట తీసుకొచ్చారనుకోండి, వాళ్ళు మిగిలిన పిల్లలతో ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలి అవన్నీ తెలుసుకుంటారు. జస్ట్ టీచర్స్తో ఎలా బిహేవ్ చేయాలి, ఆడుకునేటప్పుడు ఎలా ఆడుకుంటారు, ఇట్లా వాళ్ళు మరీ లోన్లీనెస్ పోయి బయట ప్రపంచంగా ఆడవాలి. కాబట్టి మీరు అందరూ తప్పనిసరిగా వాళ్ళు కంపల్సరీ తీసుకురావడం ట్రై చేయండి. మనకి పిల్లలకు గవర్నమెంట్ ఎక్విప్మెంట్ దాని ద్వారా వాళ్ళు యాక్టివ్ అవుతారు. కాబట్టి మీరు వాళ్ళ మీద కేర్ తీసుకున్నట్టు తల్లిదండ్రులు ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి. వెల్ఫేర్ సెంటర్ ప్రతి మండలం నుంచి మండలంలో హెడ్క్వార్టర్లో ఉంటుంటాయి. జనరల్గా స్కూల్స్ అయినప్పటికీ ప్రతి పాఠశాల వాడవాడలో స్కూల్స్ ఉంటుంటాయి. దాంట్లో చక్కగా అందరు తెలుగులో వస్తూ ఉంటారు. దీనికి ఒక ప్రత్యేకత, ఈ పాఠశాల వెల్ఫేర్ సెంటర్ అనేది ప్రత్యేకత. వీటికి సంబంధించి వైద్యం కలిగింది కానీ మెంటల్గా కానివ్వండి, ఇలాంటి పిల్లలకి తర్ఫీదునివ్వాలి అంటే ఇంటి దగ్గర ఉండి మనం మన పిల్లవాడిని ఏదో ఆహ్లాపాలన చేసుకుంటాం, కానీ మానసికంగా ఎదుగుదలకి రావడానికి తర్ఫీదునివ్వాలంటే ప్రత్యేకమైన టీచర్స్ ఉంటారు. వాటి కోసంగా ఈ సెంటర్. దీంట్లో మరి వీళ్ళకి డెవలప్మెంట్ కావాలి అంటే దానికి అనుగుణంగా ఏదైనా సపోజ్ ఒక చెయ్య ఉందనుకోండి, మనం ఆడించుకోకుండా ఉన్నట్లయితే బండపడిపోతూ ఉంటాం. చల్లం లేకపోతే కొంతకాలం లేదు, ఫస్ట్ గ్యాజువల్గా ఉంటుంది. అలా డే బై డే వచ్చేటప్పటికి చల్లం లేకుండా అలా ఆగిపోతూ ఉంటుంది. అంటే ఎక్సర్సైజ్ జరుగుతూ ఉన్నట్లయితే యాక్టివ్గా పని చేసుకుంటూ వెళ్తూ ఉంటాయని అర్థం, ఉద్దేశం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. వెల్కమ్ బ్యాక్. చింతలపూడి నియోజకవర్గంలో ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ సుడిగాలి పర్యటన చేశారు. ప్రభుత్వ ప్రైవేట్ కార్యక్రమాలలో పాల్గొన్నారు. చింతలపూడిలోని ప్రభుత్వ ఆసుపత్రిని పరిశీలించారు.
హాస్పిటల్ కమిటీ సభ్యులుగా కొండ్రు దేవ భారతీలను ప్రకటించారు. లింగపాలెం మండలం ఆసనగూడెం శివాలయంలో పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోషన్ కుమార్ మాట్లాడుతూ నియోజకవర్గంలో గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. సీసీ రోడ్ల నిర్మాణానికి అధిక ప్రాధాన్యతను ఇస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు భారీ స్థాయిలో పాల్గొన్నారు. పీవీఆర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే రోషన్ కుమార్ ప్రారంభించారు. కామవరపుకోటలోని మాజీ జెడ్పీటీసీ గంటా సుధీర్ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పుడి వెంకటేశ్వరరావు, చింతలపూడి జనసేన పార్టీ కన్వీనర్ మేకా ఈశ్వరయ్య, బొమ్మాజీ అనిల్, మాజీ జెడ్పీటీసీ మోళ్లపూడి బాపిరాజు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెంలో ఏపీయూడబ్ల్యూఎఫ్ యూనియన్ సమావేశానికి ఆయన హాజరయ్యారు. యాజ్ అన్ ఎమ్మెల్యే నా ప్రయారిటీ వచ్చేసి పబ్లిక్ హెల్త్ అండ్ సేఫ్టీ. చింతలపూడి కాన్స్టిట్యుయెన్సీ సంబంధించి ఇది రిజర్వ్ కాన్స్టిట్యుయెన్సీ. కొంత చాలా మటుకు అవేర్నెస్ లేదు హెల్త్ విషయంలో. నేను లాస్ట్ 10 years నా సోషల్ సర్వీస్ చేస్తున్న దాంట్లో నేను చూసిన కేసెస్ ఎక్కువ కూడా హెల్త్ మీద అవేర్నెస్ లేక, డయాబెటీస్ కానివ్వండి, లేదా డయాలసిస్ కానివ్వండి, హార్ట్ సంబంధించిన కానివ్వండి, జస్ట్ బికాజ్ సో వాళ్ళకి అవేర్నెస్ లేక, టైమ్లీ మెడికల్ చెకప్స్ లేక, దానివల్ల చాలామంది సిక్ అవ్వడము, తర్వాత డెత్స్ కూడా అవ్వడం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఐ థింక్ జస్ట్ ఇన్ టైం పీవీఆర్ హాస్పిటల్స్ రావడం, వాళ్ళకున్న సర్వీసెస్ ఏదో చెప్పడము, దాంట్లో పర్టికులర్గా మన కార్డియాక్ సంబంధించినవి వారు ఫ్రీ సర్వీసెస్ ఏవైతే చెప్పారో ఇందాక చెప్తున్నారు, ఓపెన్ హార్ట్ సర్జరీ కూడా ఫ్రీగా చేసే సర్వీస్ కూడా అవైల్ చేసుకోమని. మరి ఎప్పుడైతే ఇందాక కార్డియాలజిస్ట్ చెప్పినట్టు డాక్టర్ గారు ఇప్పుడు కొత్తగా గవర్నమెంట్ ఫామ్ అయింది. లాస్ట్ 5 years మనకందరూ తెలుసు డెవలప్మెంట్ విషయంలో ఎంత మన బ్యాక్ వెళ్ళిపోయామో. మరి కొత్తగా గవర్నమెంట్ ఫామ్ అయింది, డబ్బులు మన దగ్గర లేవు. సో నేను ఎవ్రీ ఆపర్చునిటీ తీసుకుంటున్నాను, ఈదర్ రోడ్స్ కానివ్వండి, లేకపోతే కాన్స్టిట్యుయెన్సీ డెవలప్మెంట్ విషయంలో పీపీపీ మోడల్ని బాగా ఎంకరేజ్ చేస్తున్నాను. అదేంటంటే ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్లో. సో ఎగ్జాంపుల్ ఇదే మనకి క్లాసిక్ ఎగ్జాంపుల్ ఉంటుంది. ప్రైవేట్లో వచ్చేసి మనకి పీవీఆర్ హాస్పిటల్స్ ముందుకు రావడము, పబ్లిక్కి సర్వీస్ చేయడము, అలాగే గవర్నమెంట్ మా సైడ్ నుంచి మీ పార్ట్నర్షిప్లో వర్క్ చేయడము, ఫ్రీ సర్వీసెస్ ఇవ్వడము, ఇదే పీపీపీ మోడల్ అంటే. సో ఒక మనం గర్వపడే విషయం ఏంటంటే పీవీఆర్ హాస్పిటల్స్ పీపీపీ మోడల్లో హెల్త్ స్టాండ్ పాయింట్లో చేయడము ఫస్ట్ చింతలపూడి కాన్స్టిట్యుయెన్సీ. సో దీనికి మనందరం కూడా ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి. సో ఐఎమ్ వెరీ షూర్ ఇది అక్రాస్ ది స్టేట్ అన్ని కాన్స్టిట్యుయెన్సీలో ఈ మోడల్ ఇంప్లిమెంట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. బికాజ్ ఈ రోజుల్లో మెడికల్ మనకు తెలుసు హెల్త్ ఎంత ఎక్స్పెన్సివ్ అయిపోయిందో, లేకపోతే హెల్త్ సంబంధించిన ఏదైనా కూడా ఎంత ఎక్స్పెన్సివ్ అయిపోయిందో. అలాంటిది పీవీఆర్ హాస్పిటల్స్ ఇంత మంచి మనసుతోటి మన ముందుకు వచ్చి వారు ఫ్రీ సర్వీసెస్ని అవైల్ చేసుకోమని చెప్పడము, దాంట్లో మన కార్డియాక్ సంబంధించి చూస్తున్నాం చాలా మంది ఇగ్నోర్ చేస్తారు వాళ్ళకి వచ్చే పెయిన్ని, నాట్ నోయింగ్ ద రీజన్, ద రూట్ కాజ్ ఆఫ్ ఇట్. సో అలాంటివి ఎర్లీగా ప్రిడిక్ట్ చేసి ఎలివియేట్ చేయడమే ఒక పర్పస్. సో దీన్ని చింతలపూడిలో ఉన్న అందరూ కూడా మీరు యూజ్ చేసుకోండి. పీవీఆర్ హాస్పిటల్స్ చింతలపూడి గవర్నమెంట్ హాస్పిటల్లో ఎవ్రీ ట్యూస్డే, ఐ రిపీట్ ఎవ్రీ ట్యూస్డే, ప్రతి మంగళవారం 10 నుంచి 2 PM వరకు వాళ్ళ కౌంటర్ ఉంటుంది చింతలపూడి గవర్నమెంట్ హాస్పిటల్లో. సో ప్లీజ్ యూజ్ దిస్ సర్వీస్. ఎందుకంటే మనం హెల్తీగా ఉంటేనే ఏదైనా చేయగలుగుతాము, ఫ్యామిలీస్ బాగుంటాయి, మనం వెల్తీగా కూడా ఉంటాము. సో హెల్త్ ఇస్ వెల్త్ అని పెద్దలు అన్నారు, ఇదే రీజన్ కావచ్చు. ప్లస్ అగైన్ ఐ రిక్వెస్ట్ డాక్టర్ గారు వీళ్ళకి ఏమన్నా స్పెషల్ ఆఫీసర్ సో కొంచెం మంచి రూమ్ ప్రొవైడ్ చేయాలి. అట్లాగే పీవీఆర్ హాస్పిటల్ స్టాఫ్ వచ్చి ఇక్కడ వాళ్ళ సర్వీసెస్ అవైల్ చేస్తారు. సిమిలర్లీ జంగారెడ్డిలో కూడా మేము ఇది కిక్ ఆఫ్ చేస్తున్నాము. సో ఐ థింక్ నెక్స్ట్ వీక్ అనుకుంటాము. సో నెక్స్ట్ వీక్ కూడా సేమ్ ప్రోగ్రామ్ అక్కడ కూడా కిక్ ఆఫ్ చేస్తాము. తర్వాత ఇంకోటి ఇప్పుడు సీజనల్ డిసీజ్ వస్తున్నాయండి. సో ఆ విషయంలో వి నీడ్ యువర్ పార్ట్నర్షిప్. ఇందాక ఆసన కూడా వెళ్ళాను, నాకు డైరెక్ట్ కేసెస్ ఎక్కువ ఉన్నాయంట. ఆ విషయంలో మీరు సో ఈ హాస్పిటల్ తోటి మీరు కూడా పార్ట్నర్షిప్ కొలాబరేషన్ వర్క్ చేసి కేసెస్ని ఎలివేట్ చేయండి. సో ఏంటంటే జనాలకి అవేర్నెస్ లేక అది ఉంటుంది కాబట్టి ఆ ప్రోగ్రామ్ కూడా డ్రైవ్ కూడా మీరు కండక్ట్ చేయండి. ఐఎమ్ ఆల్వేస్ దేర్ టు సపోర్ట్ యూ ఇన్ ఎవ్రీ ఇనిషియేటివ్ ఫ్రమ్ ఎ హెల్త్ పర్స్పెక్టివ్. ఏలూరులో కస్తూరిబా బాలికోన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి ఆకస్మికంగా తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజన పథకం, స్కూల్ ఆవరణలోని తరగతి గదులను పరిశీలించారు. విద్యార్థులకు అందుతున్న వసతుల గురించి ఆరా తీశారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సద్వినియోగపరచుకోవాలని సూచించారు. విద్యార్థుల హాజరు శాతం పెరిగేలా చూడాలని, చక్కటి విద్యాబోధన చేయాలని సూచించారు. క్రీడలను సైతం ప్రోత్సహించాలని తెలిపారు. అన్ని రంగాలలో విద్యార్థులు రాణించేలా ప్రణాళికాయుతంగా పనిచేయాలని తెలిపారు.
జంగారెడ్డిగూడెం ఉత్తరం వైపు 7 కొండలలో 6వ కొండపై పారిజాత వృక్షాలలో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి శనివారం విశేష కైంకర్యాలు నిర్వహించారు. స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో తెల్లవారుజామున 5 గంటలకు సుప్రభాత సేవ, ఆరాధన, తోమాల సేవ, తీర్థప్రసాద గోష్ఠి, బాలభోగ నివేదన వంటి కైంకర్యాలు చేశారు. ఆలయ అర్చకులు నల్లూరి రవికుమారాచార్యులు ఆధ్వర్యంలో గోవిందనాథుడికి అష్టోత్తర పూజలు చేశారు. భారీ స్థాయిలో పరిసర ప్రాంతాల నుంచి భక్తులు తరలి వచ్చారు. గోవింద నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. స్వామివారికి మొక్కుబడులు చెల్లించారు. వివిధ రకాల పూలతో స్వామివారికి ప్రత్యేకంగా అలంకరణ చేశారు. అన్నప్రసాద వితరణ దాతలుగా జంగారెడ్డిగూడానికి చెందిన నిమ్మగడ్డ సత్యనారాయణ, విజయలక్ష్మి దంపతులు, వారి కుటుంబ సభ్యులు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో మానికల రాంబాబు పాల్గొన్నారు. విశాఖపట్నంలో వింత ఘటన చోటు చేసుకుంది. వారాహి అమ్మవారి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా పూజలు చేస్తున్న సమయంలో వారాహి అమ్మవారి విగ్రహం నీళ్లు తాగుతోంది. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అమ్మవారి మహిమగా భక్తులు విశ్వసిస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. భక్త సంద్రమైన జంగారెడ్డిగూడెంలో బగలాముఖి అమ్మవారి పీఠం, పౌర్ణమి సందర్భంగా విశేష పూజలు. ప్రభుత్వ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్. నరసాపురం, కృష్ణాపురంలో పర్యటించిన పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు. ప్రమాణ స్వీకారం చేసిన జంగారెడ్డిగూడెం మానవ స్వచ్ఛంద సేవా సంస్థ కార్యవర్గం చైర్మన్ గా అయినాల రమణమూర్తి నియామకం. అగాపే ఆధ్వర్యంలో విభిన్న ప్రతిభావంతుడికి 20,000 రూపాయల వీల్ చైర్ ను అందజేసిన ఆసిబాబు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.